అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన వాస్తవమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏ ఉద్యోగి అయినా, పెన్షనర్ అయినా తమకు నెల నెలా వచ్చేటువంటి వేతనంపై ఆధారపడి తమ యొక్క కుటుంబాన్ని సాగిస్తుంటారు. కాబట్టి మరి ప్రతి 6 నెలలకోసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి డిఏలు పెంచడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అదేవిధంగా ప్రతి 5 ఏళ్లకోసారి మరి పెరిగిన ధరలకు అనుగుణంగా పీఆర్సీని ప్రకటించడం ప్రభుత్వం యొక్క విద్యుక్త ధర్మం. కానీ ప్రస్తుతం అయితే అంచనాలకు మించి, ఆదాయానికి మించి వివిధ వర్గాలకి అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారు. మరి ఇటు ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే 2 తెలుగు రాష్ట్రాలు ఇదే పరిస్థితి ఉంది. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే అసలు బడ్జెట్ రూపొందించేటప్పుడే అసలు ఉద్యోగులకి, పెన్షనర్లకి, ఉపాధ్యాయులకి అసలు ఎంత మొత్తం బడ్జెట్ సరిపోతుంది, 6 నెలలకోసారి డిఏ ఇవ్వాలంటే ఎంత బడ్జెట్ కావాలి, 5 ఏళ్లకోసారి పీఆర్సీ ఇవ్వాలంటే ఎంత బడ్జెట్ కావాలి, ఇవన్నీ పక్కకు కేటాయించిన తర్వాత ఇతర సంక్షేమ పథకాలకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తే మంచిగా ఉంటుంది. కానీ ఇటు ఉద్యోగులను గాలికి వదిలేసి వివిధ వర్గాల ప్రజలను మరి సంక్షేమ పథకాలు అమలు చేయడం ఉద్యోగులు అయితే చాలా ఇబ్బందికి గురవుతున్నారు. చాలా పని ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నారు. ఇక ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదు. ప్రభుత్వం అమలు చేసే ఇతర సంక్షేమ పథకాల వల్ల ఇంకా ఉద్యోగులకు పని ఒత్తిడి భారంగా ఎక్కువగా పెరిగింది. ఇక జీతాలు అయితే తక్కువగా వస్తున్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం 6 నెలలకోసారి డిఏలు, తర్వాత 5 ఏళ్లకోసారి పీఆర్సీలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అదేవిధంగా చూస్తే ఏపీలో టీడీపీ మెరుగైన పీఆర్సీ అందిస్తుంది చంద్రబాబు నాయుడు అంటూ మరి గతంలో ఎన్నికల సందర్భంగా హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన 22,000 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మరి ఉద్యోగ సంఘాలు అయితే ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. మరి ఎన్నికల సందర్భంగా మరి 11వ పీఆర్సీ బకాయిలు కానీ, పెండింగ్లో ఉన్న 5 డిఏలు, సరెండర్ లీవ్, ఎన్కాష్మెంట్ బకాయిల విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరి 12వ పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించి నివేదిక అందజేసే వరకు మరి 30% మధ్యంతర భృతి అంటే ఐఆర్ను కూడా ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మరి ఎలాంటి జాప్యం లేకుండా 2 కొత్త డిఏలను ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. తర్వాత సిపిఎస్ ఉద్యోగుల డిఏలో 90% నగదు రూపంలో చెల్లించి మిగిలిన 10% తగ్గింపులను మరి ఎన్ఎస్డిఎల్లో డిపాజిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా కోరుతున్నారు. సరే, ఏది ఏమైతేంది, ఎన్నికల ముందైతే ఓటు వేసే ముందు టీడీపీ మరి వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ ప్రభుత్వంలో లబ్ధి పొందారో అంచనా వేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చంద్రబాబు నాయుడు మరి ఒక విజ్ఞప్తి చేశారు. మీకు మీ ఉద్యోగుల, పెన్షనర్ల సంక్షేమం కోసం మరి టీడీపీ హయాంలో గుర్తు చేసిన కార్యక్రమాలను గుర్తు చేస్తూ ఉద్యోగులకు అండగా ఉంటామని, టీడీపీ మిత్రపక్షమైన ఎన్డీఏ అధికారంలోకి వస్తే మీకు మెరుగైన పీఆర్సీ ప్రకటిస్తామని, సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇస్తామని మరి అక్కడ ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు నిర్వహించే మంత్రివర్గ సమావేశం, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశాన్ని నెల 3వ తేదీన నిర్వహించనున్నారు. మరి ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి ఈ నెల 1వ తేదీలోగా 4 గంటల్లోగా అన్ని వివరాలు పంపాలని చెప్పేసి శాఖలు కూడా ఆదేశించారు. మరి రేషన్ కార్డులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సూపర్ 6 పథకాల అమలు, ఇసుక పాలసీ, ఇక ఎన్నికల హామీలతో పాటు అనేక అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. కాబట్టి మరి గత నవంబర్ 20వ తేదీన కూడా ఏపీ కేబినెట్ మీటింగ్ పెట్టారు. కానీ ఆ మీటింగ్లో కూడా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు, ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కాబట్టి ఇక్కడ ఎన్నికల హామీలపై కూడా ఈ రేపటి మీటింగ్లో చర్చ ఉంటుంది. కాబట్టి ఎన్నికల హామీల్లో ఉద్యోగులకు, పెన్షన్లకు ఇస్తామన్న మంచి పీఆర్సీ, పెండింగ్ డిఏల విడుదల, పీఆర్సీ కమిషన్ నియమించడం, 30% మధ్యంతర భృతి ఇవ్వడం, ఇవన్నీ కూడా చర్చించి 3వ తేదీన మంగళవారం రోజు ఖచ్చితంగా ఉద్యోగులకు ఏపీ కేబినెట్ సమావేశంలో గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి చర్చించాలని చెప్పి ఆశిద్దాం. ఈ మంత్రివర్గంలో ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని, మరి కూటమి ప్రభుత్వం మీద ఆశతో ఓట్లేసి గెలిపించారని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి 3వ తేదీన నిర్వహించే ఏపీ కేబినెట్ సమావేశంలో, మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన 30% మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెండింగ్ డిఏల విడుదల తదితర అన్నింటినీ చర్చించి తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం వెంటనే మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలి. మరి ఇటీవల జరిగిన మండలి, అసెంబ్లీ సమావేశాల్లో మరి ఉద్యోగుల జీతాలపై అనేక ప్రతిపక్షాలు కూడా తమ యొక్క గలవెత్తాయి. అయినా కానీ ప్రభుత్వం ఇంకా లేట్ చేయడం అన్యాయం. కాబట్టి ఈరోజు 3వ తేదీన జరిగే ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితంగా ఉద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పి, పీఆర్సీ, మధ్యంతర భృతి, డిఏలు విడుదల చేస్తారని చెప్పి కోరుకుందాం. విషయాల బేస్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.